హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బయటికి రాగానే చల్లటి గాలి, పచ్చటి ప్రకృతిని చూడగానే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది కదా! మా చిట్టి తల్లి చేసిన ఒక చిన్న పని ఇటువంటి ఆనందాన్ని తెచ్చిపెట్టింది. అదేంటంటే వాళ్ళ స్కూల్లో మొక్కలు పెంచాలి అన్న విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకొని, ఇంటికి వచ్చి మమ్మీ నేను మొక్కలు నాటాలి, నన్ను నర్సరీకి తీసుకెళ్ళు అని చెప్పేసి గొడవ చేసింది. వెంటనే దాని బాధ భరించలేక నర్సరీకైతే తీసుకెళ్ళాను. నర్సరీకి వెళ్ళిన తర్వాత తనకు నచ్చిన మొక్కని తనే సెలెక్ట్ చేసుకుంది. అక్కడున్న పూల మొక్కల్ని చూస్తే మాత్రం అక్కడే ఉండిపోవాలనిపించింది. నాకు నచ్చిన ఒక మొక్కయితే నేను తెచ్చుకున్నాను. అన్నీ తెచ్చుకున్నాం గానీ ప్లాంటేషన్ స్టార్ట్ చేయలేదని పాపం మా చిట్టి తల్లి కళ్ళు వాచిపోయేలా ఏడ్చింది. దాని బాధ చూడలేక వెంటనే తన చేతుల మీదుగానే ప్లాంటేషన్ స్టార్ట్ చేపిచ్చాను. మొక్కలతో పాటుగా నేను కొన్ని సీడ్స్ కూడా తీసుకున్నాను. అవేంటంటే కొత్తిమీర సీడ్స్ అండ్ మెంతికూర సీడ్స్. ఇంట్లో ఎప్పుడు అవి ట్రై చేయలేదు గానీ, ఈసారి ఒకసారి ట్రై చేద్దాము. ఈసారి సక్సెస్ అయితే గనక నెక్స్ట్ టైమ్ నుంచి ఆకుకూర గింజలు అన్నీ ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ 2 విత్తనాలైతే ఫస్ట్ తీసుకున్నాను. ఆ 2 ఎందుకు తీసుకున్నాము అంటే ఈజీగా ఫాస్ట్‌గా గ్రో అయ్యే సీడ్స్ అవేననమాట. వాళ్ళ అక్కతో పాటుగా వాళ్ళ తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. వీడైతే ఒంటరిగా వాడేది చేయడు గానీ, అక్క ఏది చేస్తే అదే చేయాలని ట్రై చేస్తాడు వాడు. పిల్లలతో ప్లాంటేషన్ చేపించడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీనే. పిల్లలకి కూడా మొక్కలు ఎంత ఇంపార్టెంటో, వాటి వలన ప్రకృతికి ఎంత మేలు జరుగుతుందో, మనకి ఎంత మంచి జరుగుతుందో అనేది కూడా తెలుస్తుంది. రోజు ఫోన్లతో బిజీగా ఉండే ఈ బుజ్జి కుట్టీలు మాత్రం మొక్కలు నాటే విషయానికి వచ్చేటప్పటికి అసలు ఆ ఫోన్ ముట్టుకోలేదు ఆ రోజు. చాలా హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తూ ప్లాంటేషన్ అయితే చేశారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిటీస్‌లో ఉండే వాళ్ళకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గదా! అప్పుడు మనం కూడా మనకున్న ఒక చిన్న బాల్కనీలో కొన్ని మొక్కలనైతే పెంచడం చాలా బావుంటుంది. చూడ్డానికి గూడా చాలా బావుంటుంది. కొంతవరకు ఫ్రెష్ ఎయిర్ అయితే మనం పొందగలమేమో అని అనిపించింది. ఫైనల్‌గా తను తెచ్చుకున్న మొక్కతో పాటు నేను కొన్న విత్తనాలు కూడా తనే నాటింది బుజ్జి తల్లి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మొక్కని నాటండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.